వేదికను అలంకరించిన మన హెడ్ మాస్టర్ గారికి, మన మునుగోడు నూతనంగా వచ్చిన ఎస్ఐ సార్ శోభన్ బాబు గారికి, మరియు ఉప సర్పంచ్ వార్డు మెంబర్ గారికి, ఇక్కడ వచ్చిన టీచర్లకు, నా తోటి జర్నలిస్టులకు, విద్యార్థులందరికీ నమస్కారం. ఇక్కడికి మనం ఎందుకు వచ్చినామంటే, ప్రత్యేకంగా ఈ రోజు మీ అందరికీ తెలియకపోవచ్చు, ఇక్కడ దాదాపుగా 10th క్లాస్ వాళ్ళు ఉన్నారా? 6th to 10th వరకు చేయలేము. 6th నుంచి 10th అందరు 6th to 10th కదా. అంటే దాదాపుగా ఈ డ్రగ్స్ అంటే ఏంటి, అసలు ఇలాంటి కార్యక్రమం ఎందుకు పెట్టారు, దేని గురించి అని చెప్పి అంతా ఇలాంటి కార్యక్రమాలు పెడుతుంటారు. మీకు ఏంటంటే సోదిలాగా అనిపించచ్చు, లేకపోతే ఇంకొక తీరుగా అనిపించచ్చు. ఎందుకంటే ఒక అన్నలాగా మీ అందరికి చెప్పనీకి వచ్చిన, ప్రధానంగా ఈ రోజు మన ఇంటి పక్కలల్లా, మన కాలనీలల్లా, మన ఈ ఆడకంటే మీ ఇంటి పక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే, డ్రగ్స్ అంటే ఓన్లీ అంటే మీకు తెలియకపోవచ్చు. ఎందుకు తెలియకపోవచ్చు అంటే, అందరికన్నా నాకంటే ఎక్కువ మీకే తెలిసి ఉంటది. ఏ విధంగా అని చెప్పి ఎట్లా తెలుసా మీ అందరు తెలుగు డ్రగ్స్ అంటే తెలుసా? ఎవరు తెలుసు? ఎప్పుడు డ్రగ్స్ అంటే ఏంటిది ఎవరికైనా తెలుసా? ఎందుకు తెలుసో నన్ను అడుగు, నేను చెప్తా. మీ అందరు కలిసి ఇక్కడ ఉండేటోళ్ళకు. ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఫోన్ లేకుండే, ఇప్పుడు ఇన్స్టా అనే ఒక మొబైల్, ఇన్స్టా అనే ఒక ఫోన్ అందరు వాడతారు, చాటింగ్లు చేస్తారు, చూస్తారు. ఇన్స్టా అనే ఒక మాయరోగం వల్ల, ఆ ఇన్స్టాలో మీరు చూడడం వల్ల, ఆ ఇన్స్టాలో తెలియంది ఇట్లా చెడు కొంచెం అయితే ప్రతి మంది బాగాడు. అందుకే దానివల్ల మీరు అది చూసి అక్కడ జరిగింది. అందుకనే మీకు అందరికంటే ముందు మీ అందరు తెలిసే ఉంటది, కాకపోతే చెప్తే బాగుండాలి. ఇంకొకటి ముఖ్యంగా బాయ్స్, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత, అన్న అంటే ఇంటర్మీడియట్ అయిపోయి, డిగ్రీ అయిపోయి, లేకపోతే ఫెయిల్ అయిపోయి ఆయన ఉద్యోగం చేయకుండా రోడ్ల మీద తిరిగి ఇంటి పక్కన వండుకుంటూ, రా బండి మీద పోదా, ఆయన ఎట్ట సిగరెట్ కాలుస్తుండు, ఆయన ఎట్ట పని నడుస్తుండు, ఆయన ఏ విధంగా మమ్మల్ని బండి ఎక్కించుకొని పోతారే, నువ్వు కలిసి పట్టుకోరా, లేకపోతే మనసా పట్టుకో అంటే, అట్లాంటి దానికి మీరు ఒక్కటే చెప్పాలి, అన్నా నేను రాను బ్రో, నేను చదువుకోవాలి. ఏం చెప్తారు? నేను చదువుకోవాలి, నేను ఎక్కడికి పోను. మీరు ప్రత్యేకంగా మన హెడ్ మాస్టర్ సార్ చెప్పవలసింది ఏంటంటే, వీళ్ళ పేరెంట్స్ ఎవరైతే వస్తారో ఇంటికి పోగానే ఒకరోజు తప్పించి ఒక రోజు వీళ్ళ బ్యాగులు చెక్ చేయాలి. ఆ బ్యాగులలో ఏముంటాయి అనేది చెక్ చేస్తే అప్పుడు వెళ్తుంది. మీరు ముఖ్యంగా మీ అందరికీ ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు అందరికీ ఏముంటుంది చెప్పాలంటే, చిన్నప్పుడు నేను డాక్టర్ కావాలి, నేను పోలీస్ కావాలి, నేను లాయర్ కావాలి అనేటోళ్ళు ఎంతమంది? అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది కదా, అందరికి ఉంది కదా, అందరికి కావాలని ఉంది కదా. తప్పు మాట్లాడండి, ఉంది కదా. మనం ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? ముచ్చాట్లు పెడతారు, ఇంటికాడ కావాలని ముచ్చాట్లు పెడతారు. మీకున్నదల్లా మెయిన్ ఒకటి ఏంటంటే, ఫోన్ ఒకటి దూరం పెట్టాలి. ఫోన్ ఒకటి దూరం పెట్టి 10th క్లాస్ అయిపోయేంత వరకు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఫోన్ ఒకటి పెట్టి మనం ఏం రాసుకుంటే బాగుంటుంది. ఇలా ఉన్నాయనుకో, ఇక్కడ ఉన్న మీ అందరికి బాబాసాహెబ్ అంబేద్కర్ గాని, భగత్ సింగ్ గాని, గాంధీ తాత గాని వీళ్ళందరూ తెలుసా? వాళ్ళు చనిపోయి ఏంటంటే, మనం ముట్టముట్టుకు మన తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలంలో పనిచేసే, దేశం కోసం పనిచేసిన వాళ్ళు ఇప్పటికీ మనం స్కూల్లో, ఇప్పుడు మీరు పిల్లలు, మీ అందరూ వీరందరికీ వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నాం? వాళ్ళ దేశం కోసం పోరాటం చేస్తున్నారు, వాళ్ళ చదువు కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసే వాళ్ళు గుర్తు చేసుకుంటున్నామా లేదా? చేసుకుంటున్నామా? మరి ఈ రోజు నుంచి మనం చేయవలసింది ఏంటంటే, స్కూల్కి రాగానే ఎవరైనా ఇన్స్టాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, సెల్లు కానీ ఇంతకుముందు ఏమైనా వాడి ఉంటే బంద్ చేయాలి. మనకు కావాల్సింది బుక్. ఎట్టి పరిస్థితుల్లో బయట వ్యక్తులు, అపరిచిత వ్యక్తులు ఎవరైనా వస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏమన్నా తినుబండారాలు ఏమనంటే ముట్టుకోవద్దు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఎవరైనా మీకు చెప్పిరనుకో, అది ఖచ్చితంగా సార్ వాళ్ళకి తెలియండి. ఏం చేయాలి? ఒక సూత్రం ఉండే, మంచి మైక్ లో చెప్పాలి, చెడు చెవిలో చెప్పాలి. కానీ మైక్ లో చెప్పాలి ఈ విషయం. ఎందుకంటే మన జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. ఆ జీవితానికి ఒకటి ఇప్పుడు సెల్ ఎంతో, డ్రగ్స్ అంటే డ్రగ్స్ అనే పేరే కానీ సెల్ గిట్ట మన జీవితాన్ని నాశనం చేస్తుంది.
అటువంటి కార్యక్రమాలు మనం ఎట్టి పరిస్థితులు లేకుండా ఈ పల్లెవల అనే స్కూల్ ఎందుకు ఎంచుకున్నా అంటే ఇక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉంది, ఇక్కడ అంతా ఆదర్శంగా ఉంటారు, మంచిగా పిల్లలకి ఇట్లా మంచిగా అవుతారు. మరి పక్కనే కొంపెల్లి మా ఊర్లో అని చెప్పి ఫస్ట్ నన్ను అడిగారు. అయినా నేను ఇక్కడ ఎందుకు ఎంచుకున్నానంటే మీరందరూ రానున్న రోజుల్లో స్కూల్ ఫస్ట్ వస్తే మన ఎమ్మెల్యే సార్ అందరికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చిండే లేదా. ఈ ప్రోగ్రామ్ ఎందుకు పుట్టిందంటే చౌటుపల్లి మండలంలో దేవలమ్మ నాగారం ఒక విలేజ్ లా అక్కడ పనిచేసే బీహారీలు, ఒరిస్సాలు అంటే వేరే రాష్ట్రములు అక్కడ ఉన్న చిన్నపిల్లలకు చాక్లెట్ పిపర్మెంట్ ఇచ్చి ఆ చాక్లెట్ పిపర్మెంట్లకు వాళ్ళు తింటారకంట మస్తు ఉంటుందంట, ఆయిల్ ఉంటుందంట. ఉండి ఆ చాక్లెట్ పిపర్మెంట్ కోసం స్కూల్ అయిపోయాక స్కూల్ గోడ అవతల కొట్లాడుకుంటారు, రాళ్ళతో కొట్టుకురు, రక్తాలు వచ్చిన ఏందని చెప్పి అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఉంటే వాళ్ళ బ్యాగులు వాళ్ళ అన్ని తెరితే ఆ చాక్లెట్ల బిస్కెట్ల గజ్జా పెట్టు. ఎంత ప్రమాదం చెప్పు. వాళ్ళు చెప్తే వింటలేరు. అంటే తన కొడుకు పేరు ఏదని చెప్తే మా ఊరు భవిష్యత్తు పోతుంది అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తే అప్పుడు ఈ జరిగిన ప్రోగ్రాం ఇది. ఈ పెడదాం మత్తు పంజరంలో బంగారు బాల్యం. అర్థమైందా? మనం పంజరంలో ఉండొద్దు, మనం స్వేచ్ఛగా ఉండాలంటే మనం మంచిగా చదువుకోవాలి. అంతేనా కదా? ఫస్ట్ మనం చేయవలసింది ఫస్ట్ మీరు అందరూ సెల్లు నాకు వద్దారంటే ఓవర్ చేయలేప్పుడు నేను రేపంచి మొబైల్ ముట్టుకోను. ఇన్స్టాల్ అట్టేగా ఆ ఓవర్ స్కూటర్ చేసుకొని డాన్సులు చేస్తుంటది వేరే కాడ, అవి చూసి చేస్తాంటారు. అందరు కరెక్ట్గా చెప్తురా? పైకి లేపు చేతులు. ఏంది దేనికోసం ఇది? సెల్ ఎవరు ముట్టుకోవద్దు. ఎప్పటి నుంచి? ఇంటికి పోయినా కాల్చి. అవునా కదా? నిజమా కదా? బాయ్స్ మీకే చెప్తున్నా. ఇంకొకటి మీరు ముఖ్యంగా గమనించవలసిందైతే ఇవైతే మీరు ఎందుకంటే దాదాపుగా అంటే మీకు అర్థం కాని వయసులో ఇట్లాంటి కార్యక్రమాలు వస్తాయని అయితే ఊహించలేదు. కాకపోతే ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇట్లాంటివి పాటించాలి. ఇక నేను ఎక్కువ గిట్ట ఏం చెప్పదలుచుకోలే. మీకు అందరికి ఒక నినాదం, డ్రగ్స్ వద్దు బ్రో. గట్టిగా తిన్నరుగా మధ్యాహ్నం, డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, చదివేముద్దు బ్రో, చదివేముద్దు బ్రో, చదివేముద్దు బ్రో. నేను మారినా ఈ రోజు నుంచి. ఓకేనా? ఎంతకంటే ఎక్కువ నేను చెప్పలేను, ఎందుకంటే మీరు తక్కువ. ఇప్పుడు మన యంగ్ డైనామిక్ మన మునుగోడు ఎస్ఐ గారు శోభన్ బాబు సార్ ఇంతవరకు అయితే మాట్లాడలేదు. ఆయన ప్రసంగం గిట్ట ఇప్పుడు మీకు ఏది ఉన్నా కానీ మీకు ఒకటి 1001098 ఆ నెంబర్ కి ఫోన్ చేయాలి. ఏదున్నా మైక్ లో మంచి ఏం చెప్పాలి, ఏది ఉన్నా ఎవరన్నా చాక్లెట్ ఇచ్చినప్పుడు ఎప్పటి సారు కానీ అమ్మగానే కానీ చెప్పాలి. ఇప్పుడు సారు మాట్లాడబోతుండు, మరి వచ్చే అందరు క్లాస్ కొట్టాలి. వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, చదివేముద్దు బ్రో, చదివేముద్దు బ్రో, చదివేముద్దు బ్రో. నేను మారినా ఈ రోజు నుంచి. ఓకేనా?